అందరికీ శనార్థి. నా పేరు సుగుణమ్మ. ఇవాళ మా వాళ్ళు మంచి మంచి వార్తలు తెచ్చిండ్రు. ఓ పారి చూడుండ్రి. నాటకాలేస్తున్న పోలీస్ అన్నలు మస్తుగున్నాయి అంటున్న జనాలు. సియ్యలతో శివయ్యకు మొక్కులు, శివరాత్రి నాడు వేరేటి వంటలు. వరంగల్ల బయటి దేశాల పనులు కాయిష్ ఎత్తున పబ్లిక్. మందిని ముంచుతున్న మందు దుకాణం, దొరకబట్టి కొట్టిన తాగుబోతలం. ఇక నేనైతే వచ్చిన. ఓ అన్నలు అక్కలు తయారుగున్నారా? తయారే సావిత్రి. కేసీఆర్ సార్ ఢిల్లీ పోయిన పనేమే? ఏమవుడంటే సారేమో ముందుగా విమానంలో వచ్చిండు. ఇక పైసలు వెనకబొంటి రాబోతున్నాయి. అంటే ఏం చేస్తారన్నట్టు ఆ పైసలతోటి? సారు కళల పథకాలకు ఖర్చు పెడతారు. తెలంగాణను స్వర్గం లెక్క చేస్తారు. సావిత్రి కవితక్కకు కేంద్రంలో మంత్రి కొలువిస్తుండ్రట కదా, నీతోనే వాళ్ళు చెప్పిండ్రు. టీవీలల్లా పేపర్లల్లా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కదా. ఏ అవన్నీ గాలి మాటలు, గై నమ్ముతెట్లా నువ్వెట్లా చెప్తున్నావు గాలి మాటలని? నీకెట్లా తెలుసు? కవితక్కనే చెప్పింది. వాళ్ళ తరపున ఎవ్వరు కూడా గసంటి వార్తలేయద్దని ఒక్క తీరుగా బదిలాడింది. సావిత్రక్క అవునే, అట్టేడు లోకాలు అద్దరిపోయేటట్టు చేసిండ్రు. ఇంతకు ముందు సార్ ఎప్పుడు పుట్టిన జరుపుకోలేదా మరి? అప్పుడు సార్ సీఎం కాలే కదా, ఇప్పుడు సార్ సీఎం అయిండు. ఆయనకు అభిమానులు ఉంటారు. సీఎం సార్ మహారాష్ట్ర పోయిందట. ఎందుకు సావిత్రి? మహారాష్ట్ర సర్కార్ తో మాట్లాడి నీళ్లు తీసుకురానికి పోయిండు. మరి ఏమాయా కథ? మన కరీంనగర్ విద్యాసాగర్ రావు సారు ఇప్పుడు గవర్నర్ కదాడా, నడిమిట్ల పెద్ద మనిషి లెక్కుండి మనకు నీళ్ళు వచ్చేటట్టు చేసిండు. టిఆర్ఎస్ పార్టీలా 50 లక్షల మంది చేరికాయనట కదా. కోటి మంది కూడా అవుతారు. నీకేమన్నా డౌట్ ఉన్నదా? మరి టీడీపీ లెక్క ఇన్సూరెన్స్లు, బస్సుల తక్కువ ఛార్జీ ప్రయాణం అసలు ఆఫర్లు ఏమన్నా ఉన్నాయా? ఇదేమన్నా విమానం కంపెనీలు పెట్టిన ఆఫర్ అనుకున్నావా? నువ్వు అన్నయ్య అన్ని చేయనీకి. మరి వారు చేస్తున్నారు కదా, గందుకే నేను కూడా చేరి ఒక కారేట్ తీసుకున్నా. మంచిది. ఇప్పుడేటో పోతున్నావు మరి? కార్ గుర్తులా చేరికైదామని పోతున్నా. అరే మీ తెలివి హైటెక్ సీఎం చంద్రల్ సార్ తెలివినే మించిపోయింది కదా. ఉన్నారా సార్ కాంటాక్ట్ కదా. ఆయన ఏమని ఇరిపోయిన ఇనుప సామానా, పాడైపోయిన పాత సామానా కాంటకేసేదందుకు? గట్ల కాదు సావిత్రి, కాంటాక్ట్ జోకినట్టు కదా. ఓ గదంటున్నావా? అవు నియమే. చిల్లర బిల్లలతోని నిలువెత్తు తూకమేసిండ్రు. వామ్మో, గన్ని పైసలు ఏడికేడి తెచ్చిండు, ఏం చేసిన ఆడితోటి? అరే అన్ని జమ వేసుకొని తీసుకొచ్చిండ్రు. వయసు మీద పడ్డ పెద్ద మనుషులకు ఆ పైసలతోని సాయం చేస్తారట. బాబు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నది, నోటితోటి ముళ్ళు బిక్కు. ఎక్కడెక్కడో తొక్కులాడి వస్తావు శిశి. నీ కాలుకు గుచ్చిన ముళ్ళును నోటితోని తీయాలారా వారు? అరే రాజనర్సు, కొడుకుకు ముళ్ళు గుచ్చితే పంటితో తీసేందుకు శీషి అంటవా? చూడు సావిత్రక్క, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నాడు సారు. మా బాబు కొడుకు కాళ్ళకి ముళ్ళు తీయమంటే చీచి అంటున్నాడు. వాజివే తమ్మి, కేసీఆర్ సార్ని చూసి బుద్ధి తెచ్చుకోమనాలి మీ నాయనను. సొంతలు కాకపోయినా బయటలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు. సావిత్రక్క ఏదో ఎమ్మెల్సీ ఓట్లు వచ్చినాడు కదా. అవునే, వచ్చే నెల 16వ తారీఖు నాడు ఉన్నాయి. అంతటుంటాయి ఆగి ఓట్లు ఉండయి. ఎందుకు అడుగుతున్నావు? మళ్ళీ ఏమైనా చేతి కలిసిన పైసలు ఇస్తారా అని అడుగుతున్నా. షీ ఏం పని అది? పైసలు తీసుకొని ఓటేస్తావా? పార్టీలకు పైసలు ఇచ్చే కదా వాళ్ళు కూడా పోటీ చేసేది. ప్రతిది పైసలతోనే గెలవరే పెద్దన్న. ఢిల్లీలో కేజ్రీవాల్ సార్ని చూస్తే అర్థమవుతుంది. అయినా పైసలు ఇస్తేనే ఓట్లేస్తాయన్న కాలం మారుతుంది. సరే ఇక తతిమలేమో వార్తలు చదువుకుంటారట. ఇందాం పండ్రి. ఓ మంత్రాల మైసయ్యా, నీ మహిమలు ఏమైనాయిరా, నిన్ను చంపుతుంటే మంత్రశక్తులు యాడబాయరా అని గిట్లా మేము కళాకారులమే పాడుకుందాం. ఈనాడు ఆ పోలీసు వాళ్ళు మాకు పోటీగా దిగిండ్రు. ఆదిలాబాద్ జిల్లాల ఖానాపూర్లో మూఢనమ్మకాల మీద ఆటలు ఆడుకుంటా, పాటలు పాడుకుంటా నాటకాలు ఎత్తారట పోలీసు వాళ్ళు. ఈ ముచ్చట చూద్దాం పాండ్రి. మాది ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం తాటిగూడ ఊరు. మా ఊర్ల నుంచి మంచి వార్త పట్టుకొచ్చినుల్లా మీకోసం. ఇక ఇనుండ్రి జర, మాది వెనకబడ్డ ఊరు కాబట్టి చేతవాడులు తిప్పేసుడు తీసేసుడు జర ఎక్కువనే నమ్ముతారు మా తాన. రోగమో రొచ్చో వస్తే దావకానికి పోకుండా మంత్రగాల తానికి పోతారు మా వాళ్ళు. ఇక తాగుడు ముచ్చట గురించి చెప్పవశం కాదు బోండ్రి. ఇక ఈ ముచ్చట ఎరకై పోలీసార్లు మాకు మంచి చెడ్డలు చెప్పేటందుకు ఇట్లా నాటకాలు వేసిండ్రు. వీళ్ళంతా పోలీస్ అన్నలే. ఎట్లాడుతున్నారో పాడుతున్నారో చూడుండ్రి. గట్లనే మంత్రాలకు చింతకాయలు రాలయన్న ముచ్చట మా వాళ్ళకు మంచిగా ఎరక చేసిండ్రులా. మా పోలీస్ సార్ ఇంకిన్ని ముచ్చట్లు చెప్తాడట ఇనుండ్రి.
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారు తరుణ్ జోషి గారు ఒక పోలీస్ టీంను తయారు చేసి ఆ టీం ద్వారా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్ పెట్టాలి, ప్రజలను చైతన్యం చేయాలని చెప్పి ఆ కాన్సెప్ట్ మీద ఈరోజు ఒక 10 మంది పోలీస్ టీంను పెంబి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ తాటిగూడకు పంపడం జరిగింది. పోలీసు వాళ్ళ కడుపులు చల్లగుండా మాకు మంచి మంచి ముచ్చట్లు చెప్పిండ్రు. మీ ఊర్లలో కూడా అందరికి ఈ ముచ్చట చెప్పుండ్రి. మీరు కూడా మూఢనమ్మకాలు నమ్ముకుండ్రి. ఇక ఉంటాం. కరీంనగర్ జిల్లా మంతినికాడ జేఎన్టీయూ కాలేజీ పెట్టిరు. ఆ కాలేజీలో మైనింగ్ కోర్స్ అని ఒకటి పెట్టిరు. ఆ కాలేజీలో పొలగాళ్ళకు ఎటువంటి సౌలత లేదు, కనీసం మిషనరీ లేవు, ఏవి లేవు, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఇక పొలగాళ్ళ కష్టాలు ఏవో చూసేద్దాం పదర్రి. రామశేర సీతకోస వెళ్ళబోసుడు అంటే ఎట్లుంటుందో కరీంనగర్ జిల్లా మంతని జేఎన్టీయూ కాలేజీలో మైనింగ్ మిషనరీ కోర్స్ అవుతున్న మమ్మల్ని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే మేము వెళ్ళబోస్తున్న కష్టాలు అట్లున్నాయి కాబట్టి. అడకత్తర్ల పోకశెక్కకు బదులు మా బొండిగలు పెట్టి వచ్చినట్టున్నది మా బతుకులు. సింగరేణి కంపెనీ జేఎన్టీయూ కలిసి మైనింగ్ మిషనరీ కోర్స్ అని ఒకటి పెట్టిండ్రు. అంటే బాయిల బొగ్గు తీసే మిషన్లు మెయింటైన్ చేసుడు, వాటిని సవరించుడు నేర్పే కోర్సు అన్నట్టు. మా కాలేజీలో మైనింగ్ మిషనరీ కోర్సు చదివి 3 బ్యాచ్లు బయటకు వెళ్ళిపోయినాయి. అసలు ఈ కోర్సుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ పర్మిషన్ లేదని కోర్సును ఎత్తేసిండ్రు మా పెద్దసార్లు. జేఎన్టీ నుంచి వచ్చారు, ఎన్ఐటీ నుంచి వచ్చారు, అందరూ ప్రొఫెసర్సే వచ్చారు. సో అందరూ సిలబస్ ఫ్రేమ్ చేశారు. ఆ రోజు ఈ డీజీఎంఎస్ అప్రూవల్ గురించి ఎవరికి గుర్తు రాలేదు. ఈ రోజు మాత్రం మళ్ళీ డీజీఎంఎస్ అప్రూవల్ అంటున్నారు. అరే గట్లెట్లుంటది? ముందుగాల మమ్మల్ని కోర్సు పెట్టి చదువుకోమని చెప్పి ఇప్పుడేమో నడిమిట్లు ఆగం చేస్తురేంది సార్లు అని ఇటు కాలేజీ వాళ్ళని అడిగితే మాకు తెలియదు సింగరేలో ఉండను అడుగుపమ్మన్నారు. కొత్తగూడెనికి పోయి సింగరే అంతేనారా సుమంతు? ఇందులో మైనింగ్ మిషనరీ సింగరేణి ఒప్పందంతో పెట్టారు, కానీ సింగరేణి మాత్రం మాత్రం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వెళ్ళి అడిగితే మాత్రం మీరు ఎందుకు వస్తున్నారు, మీ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాకు పెట్టిన జేఎన్టీయూ దగ్గరికి వెళ్తే జేఎన్టీయూ వాళ్ళు అయితే మీ సింగరేణి పెట్టారు, మాకు సంబంధం లేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ దాకా. మా దోస్తు గారు చెప్పింది విన్నారు కదా సారు. మా అమ్మ నాయనలు మస్తు ఆశలు పెట్టుకొని మమ్మల్ని చదివిచ్చిండ్రు. ఎట్లనన్నా చేసి మా బతుకులు ఆగం కాకుండా చూడుండ్రు సార్ అని కేటీఆర్ సార్కు వినతి పత్రాలు పెట్టుకున్నా మా కోసం ఎవరు పాపాలేదు. కానీ జార్ఖండ్ ధన్బాద్లో ఉన్న కాలేజీలనేమో మేము చదివిన కోర్సుకు ఫుల్ డిమాండ్ ఉన్నది. చదువులు కాగానే కొలువులు దొరుకుతున్నాయి. కానీ మా మందని జేఎన్టీయూల సింగరేణోళ్ళు జేఎన్టీయూ కాలేజీ వాళ్ళు ఇద్దరు కలిపి మమ్మల్ని నడి సముద్రంలో ఇడిచిపెట్టిపోయిండ్రు. జర ఈ వార్త చూసిన పెద్ద సార్లు ఎవరైనా ఉంటే మా బాధ అర్థం చేసుకొని మాకు సహాయపడాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాలో దొంగ నోట్లు ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయట. ఏటీఎంలలో బ్యాంకులలో కూడా ఇవి కనిపిస్తున్నాయట. వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆ దొంగ విధవలు ఎవరో మనకు పోలీసులు వాళ్ళు కూడా దొరకబట్టినట్ట. అదేందో చూద్దాం పండి. మాకు 40 రూపాయలు ఇస్తే మీకు 50 రూపాయలు ఇస్తాం, 600 రూపాయలు ఇస్తే మీకు 1000 రూపాయలు ఇస్తాం, 40,000 ఇస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాం. అగో పిచ్చగిన లేసిందా లేకపోతే పైసలు సెట్లగిన కాస్తున్నాయా అనుకుంటుండ్రా? కానీ మా కరీంనగర్ జిల్లాలో గట్లనే నడుస్తుంది దందా. కాకుంటే మందికి ఇచ్చేటివి దొంగ నోట్లు. ఏం తెలియని పబ్లిక్ చేతిలో దొంగ నోట్లు పెట్టి అస్సలు నోట్లు అందిన కాడికి దోసుకోబోతున్నారు ఈ బద్మాష్ గాళ్ళు. జిల్లా మొత్తంలో లక్షల రూపాయల దొంగ నోట్లు దొరికే వరకు పోలీసు వాళ్ళు చాలా దినాలు ఎనుకులాడి పట్టుకొచ్చి లోపటేసిండ్రు. ఇగో మా పోలీస్ సార్ చెప్తున్నాడు, ఇనుండ్రి. యూపీ అతను ఇక్కడ కాటారంలో నివాసం చేసుకొచ్చుకున్నాడు. సో వీళ్ళందరూ ఈ అరవింద్ కుమార్ ఈయన ద్వారా ఇక్కడ లోకల్గా చెల్లామణి అవుతుంది. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దొంగ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకునే కాదు, ఇంకో బద్మాష్ పని కూడా చేస్తున్నారు వీళ్ళు. దొంగ నోట్లను కూలినాలు చేసుకునే వాళ్ళకు వడ్డీలకు ఇస్తున్నారు. తీసుకున్న వాళ్ళకేం తెలుస్తుంది అవి దొంగ నోట్లని. ఆపతికి అక్కరొచ్చినాయి అని మురుసుకుంటా తీసుకున్నారు. వెనకసిరి తెలిసింది అస్సలు ముచ్చట అవి దొంగ నోట్లని. గిట్లనే వరంగల్ నిజామాబాద్ జిల్లాలో కూడా గిసొంటి దందా జరుగుతున్నదట. జర పైలం మరి. మా ఊరి పేరు మేళ్ళ చెరువు, నల్లగొండ జిల్లాలో ఉంటుంది. మొన్న జరిగిన శివరాత్రి జాతరలో ఎడ్ల పందాలు జరుపుకున్నాము. ఇదే కాక ప్రతి సంవత్సరము కూడా జోరుదారుగా ఎడ్ల పందాలు జరుపుకుంటాము. చూద్దాం రాండ్రి. ఏ ఊళ్ళో ఎట్లుంటుందా కానీ మా ఊళ్ళో మాత్రం శివరాత్రి పండుగ జోరు జరుగుతున్నది. పండుగ అంటే ఉపాసాలు ఉండు, దేవునికి పూజలు చేసుడు గిసొంటి ఏ ఊళ్ళోనైనా ఉంటాయి కానీ ఆ
మా మేల చెరువులను అయితే మేల చెరువు అంటే నీళ్ళ చెరువు అనుకునేరు. కాదు ఆ నల్లగొండ జిల్లాలో ఉండే మేల చెరువు అనే మా ఊళ్ళో ఎడ్ల పోటీలు జోరుదారుగా జరుగుతాయి. ఈ జాతర 2వ దినంకి పోటీలు చూడుర్రీ ఎట్లయితున్నాయో. అరే ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఓ జతను పట్టుకొచ్చిండా ఏంది అనుకోకుర్రి. ఇక ఈ పోటీలను సురువు చేయడానికి వచ్చిండు ఆ మనిషి. చూడుర్రి ఎట్లను దమాయించినట్టే పోజు పెట్టి ఎట్లా ఫోటో దిగిపోయిండో సారు. ఇక అటెంక గిటి చూడుర్రి చుట్టుముట్టు 4 జిల్లాలకి వెళ్ళి ఎడ్ల పందాలలో ఫస్ట్ ప్రైజ్ కొడదామని ఎట్లా ఉరికిచ్చిర్రో అవ్వా. చూసిరు కదా ఈ పోటీల ముచ్చట ఎరకయ్య మస్తు మంది వస్తారు మా ఊళ్ళకు. అడిదిక్కు శివరాత్రి జాగారం ఇడిదిక్కు పందాలతోటి 2 రోజులు పండుగ అవుతుంది మాకు. ఇక మీకు కూడా రాబోద్ది అయితే వచ్చేడు శివరాత్రికి రాండ్రి మరిగా ఉంటా. శివరాత్రి నాడు ఎట్లుంటాం మనం? ఒక పొద్దు ఉంటాం, ఒక సాయంత్రం పాలు పండ్లు తింటాం. ఒక నిజామాబాద్ ఊళ్ళే కోళ్ళు మేకల కోసుకొని తింటారట. గదేమి ఇచ్చంతరం మనం పోయి చూసేద్దాం రండి. ఇనుండ్రుల్లో మేము నిజామాబాద్ జిల్లా సిరికొండలకెళ్ళి ఇక ముచ్చటిన్నాక ఇదేం సాంప్రదాయం అవ్వా పాడుగాని మూతిర్వద్దనే షర్తు మీద ఉంటానంటేనే చెప్తున్నాం మరి. ఎందుకంటే శివరాత్రి పండుగ నాడు ఎవ్వలైనా దేవునికి జాగారం ఒక పొద్దు ఉండి నైవేద్యం వండి పండ్లు పొలాలతోటి పబ్బతి పడతారు. కానీ మా లోకరామేశ్వరుని గుళ్ళే చెయ్యకూర అంటే మేము శివరాత్రి మొక్కులు పెట్టుకుంటాం. ఇక కోళ్ళు కోసుకునేటోళ్ళు కోళ్ళు కోసుకుంటారు, యాటలు కోసుకునేటోళ్ళు యాటలు కోసుకుంటారు. ఇక ఏండ్ల సంధి మా పెద్దోళ్ళు కూడా గీతిల్లోనే దేవునికి మొక్కులు పెడుతున్నాం. ఓ బానమ్మా అంతేనా? నేను చెప్పింది బరాబరే అంటవా? శివరాత్రి రోజు ఇడికొచ్చి గుడికడికి వచ్చి మేకని బలిస్తున్నాము. 2 జోట మేకలు మంచిగా జరగాల. బానమ్మ చెప్పిన ముచ్చటిది. ఇక గుళ్ళె దర్శనానికి పోయే ముందుగాల నున్నగా గుండ్లు కొట్టించుకొని గుండముల తానం చేసి ఇన్ని ఊదుబత్తీలు కొబ్బరికాయ పసుపు కుంకుమ పట్టుకపోయి దేవునికి మొక్కులు పెట్టేస్తాం. ఇక చిన్నపాటిగా ఓ 5-6 వేల మంది దాకొస్తారు కాబట్టి జరంత జాతర కూడా తాగుతుంది. ఓ ఆశాలు చెప్పవేమే సప్పుడు చేయవు. జాతర వరకు ఇక్కడ వచ్చి మేము క్షేమంగా మా మొక్కులు వెళ్ళిపోవాలని మేము మా ఆపత్తులన్నీ తీరాలని మేము మాట్లాడుకొని మొక్కుకొని మాకు ఖుషీగా ఇక్కడ వంట చేసుకొని తినిపోతామని మొక్కున్నాం. ఆశన్న 2 పులి బాటలు సంచిలో పెట్టుకొని వచ్చినట్టుండు. ఈడియా తీస్తురా అని చెప్తలేడు. ఇక జోర్దార్గా బావలను బొమ్మడుతులను అల్లుళ్ళను అందరు విలువించుకుంటూ మన్మడు పుడితే జోడి ఆటపోతులు ఇస్తా అని మొక్కుకుండాట. కానీ ఇంకా కొందరేమో పండుగ పూట దేవుని ముంగట నెత్తు రోడ్చుడు ఎందుకని మళ్ళో రోజు పెట్టుకుంటే మంచిది కదా అని ఆళ్ళీళ్ళు అంటారు. గాని మా మనసు నిండైతే లేదు. మరి రేపటి రోజుల్లో మంచి అవుతుందో చెడు అవుతుందో అని పాడుగా భయం కాబట్టి ఇగో ఇది మా ఊళ్ళో సియ్యల కూర శివరాత్రి పండుగ ముచ్చట. వరంగల్ జిల్లాల బయట దేశాలకి వెళ్ళి పండ్లు తెప్పించుకొని తింటాలట. అవి మస్తుగా ఉంటాయని చెప్పేసి ఆ పండ్లు దొరకాయని అక్కడికి వెళ్ళి మొక్కలు కూడా తెప్పించుకుంటారట. అవి 6 నెలలనే పండు పడతాయట. ముచ్చట చూద్దాం పాలి. పైసలుంటే కొసకొమ్మకున్న పండుగ కూడా కొనుక్కోవచ్చు అంటారు కదా. అగో గట్లనే ఉందిలా మా ఊరంగల్లా. అబ్బాబ్బాబ్బా తీరొక్క పండు దొరుకుతుంది. చూడండి పండ్లు ఎంత ముద్దుగున్నాయో. చూస్తుంటేనే నోట్లు వేసుకోబుద్ధి అవుతుంది కదా. ఇప్పుడు గిట్లా అనిపిస్తే అసలు ముచ్చట చెప్తే ఇక ఎమ్మటే పోయి కొనుకాచుకుంటారు కావచ్చు. ఈ పండ్లు మా భూమి జాగల వండినవి కావు, బయట దేశాలలో వండించి ఈడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు అన్నట్టు. అన్న అజీజ్ భాయ్ ఈ పండ్లు ఏ దేశాలకు వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతున్నారు జర చెప్పు గీలకు. ఇది షోలాపూర్, హైదరాబాద్, ఈ అమెరికా, ఆఫ్రికా, సౌదీ దూరం తెచ్చి అమ్ముతాం. సరుకులు ఇక్కడ అన్ని సరుకులు ఉంటాయి. ఇగే కాదు ఇంకో గమ్మత్ ముచ్చట కూడా ఉన్నది. ఇక ఏంటంటే ఆ చింత చెట్టు, మామిడి చెట్టు, జామ, పనస, సపోటా చెట్లు ఇంట పెట్టుకోవాలంటే చాలా జాగా కావాలి కదా. కానీ ఈ చెట్లు అట్లా కాదట. ఆ చిన్న తొట్టెలో పెట్టుకొని కూడా పెంచుకోవచ్చట. ఆ 3 నెలల లోపలనే మళ్ళీ పూత పట్టి 6 నెలలలో కాతకొస్తాయట. మళ్ళీ గీ మొక్కలు కూడా ఇక బయట దేశాలకి వెళ్ళి పట్టుకొచ్చినాయట. తెలంగాణలో ఎక్కడ కూడా నర్సరీస్ లేవు. అందరు కూడా అక్కడి నుంచే తెస్తారు. రాజమండ్రి నుంచి కడెం లంక నుంచే తీసుకొస్తారు. ఇది 6 నెలలు సంవత్సరం లోపల కాపు వస్తుంది. గిసొంటి అదొకటి ఇదొకటి కొనుకొచ్చి ఇంట పెట్టుకుంటే మార్కెట్కి పోయి పండ్లు గేన్లు కొనుక్కునే అవసరమే ఉండదు. ఇక గసంటి ఆలోచన కూడా మీకు కూడా ఏమైనా ఉంటే ఇక కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోర్రి. ఇక పండ్ల గేన్లకు ఇంకా మార్కెట్లో పోయి కొనుకొచ్చుకునే బాధ తప్పుతుంది. తాగుబోతలం అంటే ఎట్లా కనిపిస్తున్నారా? మేము పప్పులో పాలల్లో కల్తీ చేస్తే మేము గుర్తుపట్టాం, కానీ మందులో కల్తీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతాం. వరంగల్ జిల్లాలో గిట్లనే ఒకడు మందు కల్తీ చేసి అమ్మితే వాడిని దొరకబట్టి మొత్తం ఖైమా చేసినాం. ఒక్కసారి మన సంగతి ఏందో మీరు చూడుర్రి. ఇగో గిదే నేను నడుపుతున్న మందు దూకినాం. సర్కారు అర్రాస్ పాటలో లచ్చలు పెట్టి పర్మిషన్ తెచ్చుకున్నా. మరి పెట్టిన పైసలు ఒట్టిగానే వస్తాయా?
సీజన్ మీద ఉన్న రేట్లకే అమ్మాలనాయే. ఎక్కువ రేటుకి అమ్ముదామంటే తాగేటోళ్ళు తంతారని భయమాయే. అందుకే మంది సొమ్ము మింగి కూసుందామని మంచి ఉపాయం చేసిన. ఇగో ఇట్లా వెనకారలా మందు తయారు చేసుడు, ముంగటరలో అమ్ముడు కార్యం పెట్టిన. మంచి మంది తాగితే మంది పానాలు ఖరాబ్ అవుతాయని సీసాల మూతలు ఉడవికి కల్తీ చేస్తున్నా. గంతే, ఎవరికి అనుమానం రాకుండా బంకతో మూతలు మళ్ళా అతక పెట్టి అమ్ముతున్నా. ఒక్క ఫుల్ బాటిల్ ఇప్పి 6 కోటలు తయారు చేస్తున్నా. చూస్తున్నారు కదా మూతలు ఎట్ట లొడలొడ ఉన్నాయో. మందు తాగాలని భూమి మీద ఉన్నోళ్ళు మంచి మందా కల్తీ మందా అని చూడబోయినారు. మూత తిప్పినామా, గిలాసుల పోసినామా, లట్ట లోపలేసి ఇన్ని గుడాలు, మిర్చికాయ బజ్జీలో, కోడిగుడ్డు ఆమ్లెట్లో నమిలి అవతల పడతారని గిట్లా వేస్తున్నానట్టు. చాలా దినాల సంది గిసొంటి మందే అమ్మి మందు బాబుల కడుపు కొట్టి బతుకుతున్నా. కానీ ఈ మనిషి ఎట్ట గుర్తుపట్టిండో గానీ మా దుకాణం కాడికి వచ్చి ఎట్లా లోలి చేస్తున్నాడో చూడుండ్రి. ఫెవికిక్ పెట్టి అతుకు పెట్టి సీల్ చేసి ఇచ్చారు. బాటిల్ ఓపెన్ చేయకముందే సీల్ ఓపెన్ అయ్యి మొత్తం లూజ్గా అయిపోయింది. మందు కూడా వేరే బాటిల్కు దీనికి పూర్తిగా డిఫరెంట్ మందు. నా ఇజ్జత్ తీస్తుంది కాకుంటే ఏంది ఇది? ఈ మనిషి కూడా ఏదో మాట్లాడతాడంట. ఇనుండ్రి. జనానికి నష్టం కలిగినట్టు చేస్తున్నారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు పద్ధతి. కరెక్ట్ ధర్మం ప్రకారం తీసుకోండి, ధర్మం ప్రకారం మందమ్మండి. మామూలు అమాయకులను బలి చేయకండి. అడ్డగోలుగా మందు మీరు కోట్లు ఏలాంటి పాటలు పాడి. ఇకేముంది, ఈ ముచ్చట ఇరుకైనాక మందు తాగేటోళ్ళు మనిషికో మాట తిట్టిపోతున్నారు. తిడితే తిట్టిండ్రు తెయ్యి. ఇన్ని దినాలు మస్తు కమాయించిన, కానీ మా తాను ఆబ్కారీ ఆఫీసర్లను మెచ్చుకోవాలి. మామూలు తీసుకుంటారు కానీ ఒక్కసారి కూడా వచ్చి దుకాణం సంగతి ఏందో అని అరుచుకొని పోలే మా మంచి సార్లు. హైదరాబాద్ పాత బస్తీలో ఒకడు భానుమతి చేతబడి చేసుకుంటా జనాలను మోసం చేస్తాడు. అడిగిపోయిన పోలీసు వాళ్ళు వాని బండారం బయట పెట్టి లోపడేసి వాని పూజా సామాన్ అంతా గుంజుకున్నారు. అని సంగతి ఏందో చూద్దాం. ఇగో మీకు ఎవ్వరికి తెలియని దేవుడు వచ్చిండులా బగ్గ చూడుండ్రి. అబ్బరేకుండే ఏమున్నడు పోండ్రి. ఓ చేతుల కత్తి, ఇంకో చేతుల చెటాలు. అబ్బా నాలుక బయట పెట్టి అచ్చం భద్రకాళి లెక్కనే దీదామనుకున్నాడు. అరే గీ అవతారం చూస్తుంటే దేవుడా దయ్యమా అని అనుమానం పడుతున్నారా? ఇగో ఇంకా గీ పొట్వ చూడుండ్రి. మీద మల్లన్న దేవుడు, కింద శివలింగం, నడిమిట్లా ఇగో గీ మనిషి దేవుడు. అంటే వీడు దేవుళ్ళకే దేవుళ్ళ లెక్క అవతారం అన్నట్టు. గసంటి మనిషిని పోలీసులు దొరకబట్టి గిట్లా స్టేషన్ల దొంగ లెక్క ఎందుకు లోపడేసిండ్రో ఎరికేనా? ఎందుకేముందులా గీ వీడు దేవుడట. దయ్యాలను భూతాలను పిలిచి ఆడితోటి ఏందంటే అది ఏపించే సుతారిగాడినని మంది చెప్పుకుంటున్నాడు. ఇక చూడుండ్రి వీడి దగ్గర గిట్ల బొమ్మలు, బొక్కలు, కుంకుమలు, తాయితలు పెట్టి జర్రంత పెద్దలకి ఏదో ఒకటి చెప్పి చేతబడులు, వానమతులు చేస్తా అని హైదరాబాద్ పాత బస్తీలో మస్తు దంద చేస్తుండంట. ఇక పోలీసులో పెద్దసారి చెప్తున్నాడు. ఇనుండ్రి. ఇటువంటి ఈ ఆధునిక కాలంలో ఇవన్నీ ఉట్టి ట్రాష్. ఈ భూత వైద్యాలు, చేతబడులు అనేవి నమ్మదగినవి కావు. సో ఇలా మానవాతీత శక్తులు ఉన్నాయని ఇట్లా సామాన్య ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్న వేళని మ్యాజిక్ అండ్ డ్రగ్స్ రెమెడీస్ యాక్ట్ కింద మరియు చీటింగ్ కేసు కింద వీళ్ళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. అంటే చూస్తున్నారా గిసాంటి మూఢనమ్మకాల ముచ్చట్లు మూలకున్న ఊళ్ళలోనే లేకుండా పోతుంటే గీ నడిపట్నంలో గిసాంటి దందాలు నడుస్తున్నాయంటే గిళ్ళని ఏమనాలు చెప్పురి. మొన్న అమాస నాడు ఏదో చేతబడులు చేద్దామని పాత బస్తీల శానా దిక్కుల గిసాంటి చేస్తున్నారని ఎరక చేసుకుని పోలీసులు ఎవ్వరికి తెలియకుండా సాటుంగా పోయి ఇగో గింతమంది లంగాగాళ్ళని దొరకబట్టిండ్రు. మంది తన పైసలు గుంజనికే గిసాంటి చేస్తారు. గిట్లేం చేసినా ఎవ్వరికేం కాదు. మీకు కూడా గిట్ల ఎవరైనా ఆశ చూపిస్తే నమ్మకురి. మన యాదగిరిగుట్టల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. మనం సుత పోయి దర్శనం చేసుకుందాం, పోదాం పారి. నర్సన్నతానికి వచ్చేటందుకు అందరు తయారే ఉన్నారా? అవతల ఆడ కట్టుకుండే పెద్దోళ్ళ రాజనర్సు ఇంటికి కాదు, యాదగిరిగుట్ట నర్సన్న గుడికి శుక్రవారం గోలె నర్సన్న గుళ్ళే బ్రహ్మోత్సవాలు సురువైతున్నాయి. ఇక చూడుండ్రి ఎక్కడెక్కడికెళ్ళో జనమంతా వచ్చి లక్ష్మీ నర్సన్నకు పబ్బతి పట్టి మొక్కులు పెట్టి పోతున్నారు. గుళ్ళె ఎటు చూసినా మందే కనబడుతున్నారు. నరసింహస్వామిని పెళ్లి పిల్లగాని చేసి మురళీకృష్ణుడు, వటపత్ర సాయి, గోవర్ధన గిరిధారి, జగన్మోహిని, శ్రీరాముడు, విష్ణుమూర్తి రూపాల్లో దేవుణ్ణి సింగారించి కళ్యాణం చేయబోతున్నారు. ఇప్పుడే పోయి అందరూ పారి నర్సనకు మొక్కులు పెట్టి కట్నాలు గిట్నాలు ఏవల్నుంటే చదివించుకొని, పిలగాళ్ళు ఉంటే గుండు కొట్టించుకొని, లడ్డూ ప్రసాదాలు పట్టుకొని పోన్రి. ఇక దేవుని దర్శనానికి పోవాలి. నేను ఉంటా మరి. చూసినరా వార్తలు ఎట్లున్నాయి? మంచిగున్నాయి కదా. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. ఉంటా.